ఈరోజు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ దెబ్బ, పాకిస్తాన్ అబ్బా. అప్పట్లో పార్లమెంట్ అటాక్ 9 మంది మరణించారు. 2002లో అక్షర్ధామ్ ఘటనలో 31 మంది మరణించారు. 2008 ముంబై దాడుల్లో 164 మంది మరణించారు. 2016 ఉరిలో 20 మెంబర్స్ మరణించారు. 2009 పుల్వామా అటాక్లో 40 మంది మరణించారు. 2025 పహల్గామ్లో 26 మెంబర్స్ చనిపోయారు. మొత్తం 350 మంది ఇండియన్స్, 600 మెంబర్స్ సోల్జర్స్ చనిపోయారు. వీటన్నిటికి ప్రతీకారంగా భారత్ ఈరోజు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ అటాక్ వల్ల పాకిస్తాన్కి ఇప్పుడు తెలిసొచ్చింది, మమ్మల్ని గెలికితే ఇంటికొచ్చి కొడతామని. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది, పహల్గామ్ లాంటి ఇలాంటి టెర్రరిస్ట్ ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వద్దని. ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఒక ఫ్యాక్టరీలా పాకిస్తాన్ తయారైంది. 25 minutes 9 టెర్రర్ క్యాంప్స్, 100 మంది ఉగ్రవాదుల మరణం. ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బవాల్పూర్లోని జైషా మహమ్మద్కి చెందిన స్థావరం మర్కజ్ సుబానల్లా మట్టిలో కలిసిపోయింది. పీఓకేలోని లష్కరే తోయిబా కంచుకోట ముజఫరాబాద్లో భారతీయ ఆర్మీ 15 మిసైల్స్తో దాడి చేసింది. ఈ దాడికి ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, రష్యా మద్దతిస్తున్నాయి. ఈ చైనా మాత్రమే పాకిస్తాన్కి మద్దతిస్తుంది. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా 2 మహిళా మిలిటరీ అధికారులు, కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన అధికారి, వింగ్ కమాండర్ వ్యూమికా సింగ్ నేతృత్వం వహించారు. ఈ అటాక్తో పాకిస్తాన్కి తెలిసొచ్చింది భారత్ బలమేంటో. థ్యాంక్ యూ.